మంచు మోహన్ బాబును కూడా అరెస్ట్ చేయబోతున్నారు. ఇది ఒక హాట్ టాపిక్ ప్రజెంట్. మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా? మోహన్ బాబును అరెస్ట్ చేయబోతున్నారా? మోహన్ బాబు మీద జర్నలిస్ట్ మీద దాడి చేసినటువంటి విషయంలో ఆయన మీద కేసు నమోదు చేశారు. ఆయన అరెస్ట్కి సంబంధించినటువంటి ప్రక్రియ నడుస్తుందంటున్నారు. మరి ఆ కేసు విషయంలో ఎవరైతే ఇప్పటికే ఆయన హైకోర్టును ఆశ్రయించారు, ఆయనకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వటానికి కోర్టు అనుమతి నిరాకరించింది. ఆయనకు ముందస్తు బెయిల్ అనుమతి లభించలేదు. మరి ఇప్పుడు మంచు మోహన్ బాబును అరెస్ట్ చేస్తారా? మంచు మోహన్ బాబును అరెస్టు ప్రక్రియ జరగబోతుందా? ఏం జరుగుతుంది? మరి ఈ అంశం విషయంలో ఆయనకి 74 సంవత్సరాల వయసు. మరి ఇప్పటికే ఆయన దాని మీద కొంత క్లారిటీ ఇచ్చాడు. కానీ జర్నలిస్ట్ని మీద దాడి చేయటం అనేటువంటిది నిజంగా అత్యంత దుర్మార్గమైనటువంటి అంశం. ఆ విషయంలో కూడా వారు ఇచ్చినటువంటి ఖండనలో పూర్తి స్థాయి స్పష్టత లేదు. సరే, ఆయన చింతిస్తున్నా అన్నారు, బాధపడుతున్నా అన్నారు, కానీ ఇంట్లోకి వస్తే ఊరుకుంటా అన్నారు. ఇంట్లో ఒక గొడవ జరిగి, ఘర్షణ జరిగి, పోలీసులు వచ్చి, ఎవరైతే రౌడీలు వచ్చి, అట్లాగే వాళ్ళకి సంబంధించినటువంటి బౌన్సర్స్ వచ్చి అక్కడ ఒక యుద్ధ వాతావరణం నడుస్తూ ఉంటే అక్కడికి మీడియాకి పర్మిషన్ అవసరం లేదు. ఆ ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవని చిత్రీకరించాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంటుంది మోహన్ బాబు గారు. కానీ మీరు మా ఇంట్లోకి వచ్చారు, మా మీద ఇచ్చేయబోయారు అనేది చెప్తున్నారు, కానీ అది సరైనటువంటి అంశం కాదు. మీ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించింది మీ కుమారుడు మంచు మనోజే. మీడియాని రమ్మని ఆహ్వానించింది, లోపలికి రమ్మని ఆహ్వానించింది, గేట్లు పగలగొట్టి తీసుకెళ్ళింది మీ కుమారుడు మంచు మనోజే. బౌన్సర్లు తెచ్చిపెట్టుకుంది మీరు, మీ కుమారుళ్లే. ఇంట్లో గొడవ పడింది మీరు కుమారుళ్లే. పోలీస్ స్టేషన్లో ఫోన్ చేసింది మీరు, మీ కుమారుళ్లే. మీ గొడవ బయటికి రానంత వరకు మీడియాకి సంబంధం లేదు. మీ గొడవ ఎప్పుడైతే బయటకు వస్తుందో, పోలీస్ స్టేషన్కి వస్తుందో, కోర్టుకు వస్తుందో, హాస్పిటల్కి వస్తుందో, ఎక్కడైతే బయట సమాజానికి వస్తుందో అప్పుడు మీడియాకి అక్కడ బాధ్యత ఉంటుంది. ఏమో లోపలికి వెళితే మంచు మనోజ్ని ఏమైనా చేసేవాళ్ళేమో మీడియా లేకపోతే, లేకపోతే అక్కడ మంచు మనోజ్ మిమ్మల్ని ఏమైనా చేసాడేమో, లేకపోతే ఇంకెవరినైనా ఏమైనా చేసేవాళ్ళేమో. మరి అటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు మీడియా చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. మీరు మీడియా లోపలికి ఎలా వస్తుంది అని మీరు ప్రశ్నిస్తున్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి అంశం. సరే, అది పక్కన పెడదాం. సరే, ఏదైనా కానీ ఇప్పుడు మంచు మనోజ్ విషయంలో మంచు మోహన్ బాబు అరెస్ట్ కాబోతున్నాడా? మనోజ్ విషయంలో అరెస్ట్ కాడు, జర్నలిస్టు మీద దాడి చేసిన విషయంలో అరెస్ట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? అలా గనక జరిగితే భవిష్యత్తులో ఎవరైతే మీడియా మీద దాడులకు ఎవరైతే చర్యలు చేపడుతున్నారో, మీడియా మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం అవుతుందనేటువంటి అంశాన్ని కూడా గమనించాలి. సరే, ఇది మంచు మనోజ్కు సంబంధించి, మోహన్ బాబుకు సంబంధించి విష్ణు జరుగుతున్నటువంటి గొడవే కావచ్చు. కానీ అది ఎప్పుడైతే బయటకు వచ్చిందో అది ప్రజలకి అటెన్షన్ ఉంటుంది, ప్రజలకి దాని మీద తెలియజేయాల్సినటువంటి బాధ్యత మీడియాకు ఉంటుంది. సరే, ఇదొక అంశం. సరే, ఇప్పటికైనా ఎవరైతే దాడి జరిగినటువంటి జర్నలిస్ట్ దగ్గరికి వీళ్ళు పరామర్శించారా? కుటుంబ సభ్యులు వెళ్ళి పరామర్శించి పొరపాటు జరిగిందని చెప్పారా? మరి అలాంటి చర్యలు చేయలేదు. అలాంటి బాధ్యత, అంటే పొరపాటు జరగటం సహజం, తప్పు జరగటం సహజం. ఆ తప్పును సరిదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత కూడా వారి మీద ఉంటుంది. మరి అటువంటి తప్పును సరిదిద్దుకునేటువంటి బాధ్యతల్లోకి ఇంకా వాళ్ళు అడుగులు వేయలేదు. అడుగులు వేసున్నట్లయితే ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకో రకంగా ఉండుండేది అనే అంశాన్ని కూడా వాళ్ళు గమనించాలి, గుర్తు చేసుకోవాలి.